యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. నేను గొర్రెల మంచి కాపరిని, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చుటకు యేసు యొక్క లక్ష్యం. పిల్లల్లోని జీవము సమృద్ధి అయిన జీవము కాదు. జీవమునకైన గుర్తులన్నీ వారిలో ఉన్నవి గాని అవి స్పష్టముగా లేనివై ఉన్నందున వారు తమ అవసరతలను వ్యక్తపరచలేని వారిగా ఉంటారు. మనం దేవుని రాజ్యంలో ప్రయోజనకరంగా లేము. అయితే మనం ఎదుగుచు మన అవసరతలు దేవునికి వ్యక్తపరుస్తూ ఉంటాం. ప్రారంభంలో మన ప్రార్థనలు సరైనవిగా ఉండకపోవచ్చు. అయితే మన హృదయము ఆయన వాక్యమును పరిశోధించున్న కొలది ఉన్నతమైన వాటిని అడగడానికి మనం ప్రారంభిస్తాం. ఆయన మనకిచ్చు జీవితము ఒక సమృద్ధి అయిన జీవితం. కొన్నిసార్లు క్రొత్తగా మార్పు చెందిన వారు వారి ప్రార్థనలకు జవాబునివ్వబోట కనుగొని లోక విషయాల కొరకు అడుగుట ప్రారంభిస్తారు. తమ్మును తాము గాని లేక తమ పిల్లలను గాని దేవునికి ఇవ్వరు. క్రైస్తవ జీవితం యొక్క సహజ లక్షణమేమనగా హృదయాన్ని లోతుగా పరిశోధించుట మరియు దేవునిలో లోతుగా వెళ్ళుట. అప్పుడు అన్ని అవసరతలు వాటంతట అవే తీర్చబడతాయి. పేదలకు సహాయం అందుతుంది. మనుష్యుడు మార్పు చెందుచు ఎక్కువ మంచిగా ఉంటూ మరెక్కువ దీవెన్ను లోకంలోనికి తెస్తాడు. ఒక కళ్ళు తయారు చేయవాని కుమారుడు మార్పు చెంది ఒక బోధకునిగా తయారయ్యాడు. అతడు వెనువెంటనే తన తండ్రి చేయు దుష్టమైన వ్యాపారాన్ని గూర్చి తీవ్రంగా ఆలోచించాడు. ఆ త్రాగుడు దయ్యంతో పోరాడుట కొరకు అతడు 1.5 కోట్ల రూపాయలు వెచ్చించాడు. తన తండ్రి చేయుచున్నది తప్పు అని తండ్రితో చెప్పాడు. మనలోనున్న జీవితము సమృద్ధి అయిన జీవితమా? ఈ సంవత్సరంలో మన జీవితము క్రిందటి సంవత్సరం కంటే సమృద్ధిగా ఉన్నదా? దైవాత్మ ఎల్లవేళలా నిన్ను పవిత్రపరచుటకు వేచియున్నాడు. నిన్ను తప్పు మార్గంలో నడిపించుటకు వింతైన ఆత్మలు కనిపెట్టుకొని ఉన్నవి. ఆత్మీయ పురోగమనం మీద నీ మనస్సు నిలుపుము. ఇతరులను పాపపు ఒప్పుకోల్లోనికి నడిపించట్లో నీవెంత పురోగమించావు? యేసు మన మంచి గొర్రెల కాపరి. సమృద్ధి అయిన జీవితము నీలో క్రియ చేయుచున్నదా? అట్లయితే నీ జీవితం ప్రతిదినము ఇంకా ఎక్కువ మంచిగా ఉండును. క్రైస్తవ్యము సమాజమును సంస్కరించును. మనము క్రైస్తవ్యమును ఒక చచ్చిన మతంగా చేశాం. దేవుని పిల్లలుగా మనము లేచి మన సమాజంలోని దుష్టమైన వాటితో పోరాడని ఎడల మన భక్తి నిజమైనది కాదు.